నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రామలక్ష్మి. వెల్కమ్ టు రామలక్ష్మి వంటిల్లు. ఫ్రెండ్స్, ఈరోజు గారెలు రెసిపీ చేసి చూపించబోతున్నానండి. గారెలు అంటే మినపప్పు నానబెట్టుకోవటం, కడగటం, రుబ్బటం, గ్రైండర్ క్లీన్ చేసుకోవటం, అంత శ్రమ అనేది ఉండదు. చాలా సింపుల్ ప్రాసెస్తో టేస్టీగా క్రిస్పీగా హెల్దీ గారెలు చేసుకోవచ్చండి. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూసినప్పుడు మాత్రమే ప్రాసెస్ అంతా అర్థమవుతుంది. అంతేకాకుండా మీ అందరికీ కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుందండి. చూస్తుంటేనే నోరూరేలా, అప్పటికప్పుడు చేసుకొని తినేయాలి అనిపించేలా రుచికరమైన వంటలను చేసి చూపిస్తానండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే నేను రెసిపీ పోస్ట్ చేసిన వెంటనే కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి. ఓపెన్ చేసి చూసి మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేసి గారెలు అని చెప్పాను కదా, మినపప్పుతో కాదండి. ఇప్పుడు 2 కప్పుల పొడి బియ్యం పిండి తీసుకోండి. అలాగే సొరకాయ తురుమండి. ఇది సొరకాయని పై చెక్క అంతా క్లీన్ చేసుకుని ఓపెన్ చేసుకున్న తర్వాత అదంతా గ్రేటర్తో తురుముకోండి. అలాగే క్యారెట్ కూడా ఒక క్యారెట్ తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని గ్రేటర్తో తురుముకోండి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకులు, కొత్తిమీర కూడా తీసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి తురుముకున్న సొరకాయ అంతా కూడా వేసేసుకోండి. ఇలా సొరకాయ తురుమంతా వేసుకోండి. ఇది చాలా హెల్దీ రెసిపీ అండి. క్యారెట్ కూడా వేస్తున్నాం కదా. దీనిలోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు వేసుకోండి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు 3-4 టేబుల్ స్పూన్లు వేసుకోండి. అలాగే కొన్ని కరివేపాకులు వేసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. కొంచెంగా వంట సోడా కూడా వేసుకోండి. ఇవన్నీ కూడా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సొరకాయలో బాగా కలిసేంత వరకు కలపండి. సొరకాయ నుంచి వాటర్ అనేవి బాగా రిలీజ్ అవుతూ ఉంటాయండి. సాల్ట్ వేసి మనం మిక్స్ చేసిన తర్వాత ఇంకొంచెం ఎక్కువగా వాటర్ అనేవి రిలీజ్ అవుతాయి. ఈ విధంగా కలిపిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొడి బియ్యం పిండిని వేసుకోండి. ముందుగా 1 కప్పు వేసుకుని బాగా కలుపుదాం. సొరకాయలో వాటర్ అనేవి ఎక్కువగా ఉంటాయి కదా, పిండి అనేది ఎంతవరకు కలుస్తుందో చూసుకుందాం. పిండి అనేది మరీ మెత్తగా పలుచగా ఉన్నట్లయితే ఇంకొంచెం పొడి బియ్యం పిండిని వేసుకోండి. క్వాంటిటీ అంటూ ఏముండదండి, మనం తీసుకున్న సొరకాయ తురుమును బట్టి పిండి అనేది కలుస్తుంది. కలుపుకున్న పిండి ఇంకొంచెం మెత్తగా ఉన్నట్లు అనిపిస్తే కొంచెం పొడి బియ్యం పిండిని కూడా వేసుకోండి. 1 కప్పు పొడి బియ్యం పిండి వేసుకుని ఇదంతా కూడా సొరకాయకి బాగా పట్టేంత వరకు కలపండి. ఈ తురుముకి బాగా పట్టాలి. మనం గారెలు చేసుకోవటానికి పిండి అనేది కరెక్ట్గా ఉండాలండి. మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా మీడియంగా కలుపుకోండి. పిండి అనేది చేతులకి అంటుకుంటుంది అని అనిపిస్తే చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. అలాగే పిండిలో కూడా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కలిపినట్లయితే పిండి అంతా కూడా చక్కగా మన చేతికి అంటుకోకుండా ఈజీగా ముద్దలాగా రెడీ అవుతుంది. ఈ విధంగా కలపండి. ఇప్పుడు గారెలు ప్రాసెస్ చేసుకుందాం. ఇలా టీ స్ట్రైనర్తో కూడా మనం గారెలు అనేవి చేసుకోవచ్చండి. స్ట్రైనర్ని వెనక్కి తిప్పుకొని ఇలా కొంచెంగా పిండి ముద్దని తీసుకుని ఈ విధంగా గారెలాగా చేసుకుని మధ్యలో పెద్దగా హోల్ పెట్టుకోండి. ఇలా రంధ్రం అనేది పెట్టుకుని ఈ విధంగా కూడా ట్రై చేయొచ్చు. లేదంటే అరచేతికి కొంచెం వాటర్ని అప్లై చేసి ఇలా కూడా మనం గారెలు అనేవి చేసుకోవచ్చు. ఈ విధంగా కూడా చేసుకోండి. సొరకాయ తురుముతో క్యారెట్ తురుముతో మనం గారెల పిండి అనేది కలిపాం కదా, చాలా చాలా టేస్టీ రెసిపీ అండి, హెల్దీ రెసిపీ కూడా. ఈ విధంగా పిండినంతా కూడా ఇదే విధంగా మీకు కావాల్సిన సైజులో గారెలు చేసుకుని ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని స్టవ్ ఆన్ చేసి కళాయి స్టవ్ మీద పెట్టుకోండి. ఆయిల్ కాగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న గారెల్ని ఆయిల్లో స్లోగా వేసుకోండి. ఒకవైపున బాగా ఫ్రై అయిన తర్వాత వెనక వైపు కూడా ఫ్రై చేసుకోండి.
ఫ్రెండ్స్, గారెలు చేసుకోవాలంటే మినపప్పు కడిగి నానబెట్టుకుని రుబ్బుకోవటం చాలా శ్రమ అనిపిస్తుంది. అలా కాకుండా ఇలా ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మినపప్పు గారెల కన్నా కూడా చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. మనం వేసిన క్యారెట్ తురుము, సొరకాయ తురుము, కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి తరుగు అన్నీ కూడా, కరివేపాకు టేస్ట్ అంతా కూడా మనకి బాగా గారెలు తింటున్నప్పుడు ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. అందరికీ కూడా నచ్చుతాయి. ఇలా కరెక్ట్గా డీప్ ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన గారెను కూడా ఆయిల్కి పట్టినన్ని వేసుకుని రెండు వైపులా ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత అన్నీ కూడా క్రిస్పీగా వచ్చిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకుని అవన్నీ కూడా తీసుకుని ప్లేట్లోకి వేసుకోండి. ఇంకా రెడీ అయిపోయండి సొరకాయ గారెలు. చాలా చాలా టేస్టీ రెసిపీ. మీ అందరికీ కూడా వీడియో నచ్చుతుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ గారెలను టొమాటో చట్నీ, కొబ్బరి చట్నీతో చేసుకోవచ్చు. లేదంటే సండే టైంలో చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా, ఆ టైంలో కూడా ఈ విధంగా గారెలను చేసుకుని చికెన్ కర్రీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ రామలక్ష్మి.